మనము ఇప్పుడైతే దోసకాయ టమాటా రోటి పచ్చడి చూద్దాం. దోసకాయ అయితే తురుముకోవాలి చెక్కు తీసేసిన తర్వాత. ఇగోండి, ఇట్లా దోసకాయ ఒకటి చిన్న తురుముకోవాలి. చెక్కు తీసిన తర్వాత అయితే చేదు చూసుకోవాలి మనం. దోసకాయ పచ్చడికి కొత్తిమీర ఎక్కువ కావాలి, అది కడిగి పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు. తర్వాత అయితే తిరగమూత వేసుకుంటున్నా రోటి పచ్చడికి. ఇక్కడ బాండి వేడెక్కింది. తర్వాత అయితే మనం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుపుకి. టమాటాలు కూడా ఒక 3 వేస్తాము. ఒక 10-15 పచ్చిమిరపకాయలు. ఫస్ట్ అయితే మెంతులు వేసుకోవాలి. ఇంకా నూనె కాగలేదు. ఇక్కడైతే నూనె కాగింది. నేను ఇప్పుడు ఇంగు వేస్తున్నా. ఇది పాలింగువ. తర్వాత అయితే ఆవాలు, మినప్పప్పు కొంచెం, తర్వాత శనగపప్పు. ఎర్రగా అయిందేమో ఒకసారి చూసుకోండి. ఎర్రగా అయింది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకొని టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా వేసుకోవాలి అని అంటే కనుక టమాటాలు పచ్చడి గ్రేవీగా రావాలని అంటే కొంచెం మీరు 2 టమాటాలు ఎక్కువ వేసుకోండి. నేనైతే గ్రేవీగా అక్కర్లేదు, పచ్చడిగా ఉంటే చాలు నాకు. టమాటాలు కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు ఉప్పు, పసుపు, చింతపండు వేసేసి మూత పెట్టుకుందాం. పసుపు, రాళ్ళుప్పు కొబ్బరి మధ్యలో తీసి మనం కలుపుకుందాం మగ్గుతాయి. గ్రేవీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గ్రేవీగా రావాలనంటే కొంచెం టమాటా ఎక్కువ వేసుకోండి, ఇంకొక 2 వేసుకోండి. నేనైతే పెద్దవి ఇక్కడ 3 వేసుకున్నాను. అయితే ఇట్లా వేగాక తోలు వస్తుంది. ఈ తోలు అయితే తీసేసేయండి. మనకు స్టోన్స్ ఫామ్ అయ్యేవి ఈ తోలుతోటే, అందుకనే ఎప్పుడు ఈ తోలు అయితే తీసేసేయండి. టమాటా, పచ్చిమిరపకాయలు మొత్తం అంతా మగ్గిపోయింది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇది చల్లగా అయినాక మిక్సీ చేసుకోవటమే. అయితే నేను తోలంతా తీసేసా చూడండి. కడిగి పెట్టుకున్నా కదా కొత్తిమీర. ఈ కొత్తిమీర అయితే మనం ఇందులో వేసేసుకుందాం. ఈ వేడికి మగ్గుతుంది ఇది కూడా. కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది రోటి పచ్చడికి. ఇక్కడైతే ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. మనం మిక్సీ చేసేసుకోవచ్చు. మనం కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి, లేకపోతే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇది రోటి పచ్చడి కదా. దోసకాయ అంతా ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. ఇది మనం పట్టింది పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకుంటే మనకు దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. దోసకాయ తురిమిన పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. బాయ్ మరి.